నడుస్తుంది బిగ్ బాస్ కాళ్ళతో నడచలేదు బ్రో. టీవీ ఛానల్స్ కరెంట్ తో నడుస్తుంది. ఆహాలో నడుస్తుంది ప్రస్తుతానికి. కంటెస్టెంట్స్ లో నాకు రీతు వర్మ అంటే ఇష్టం బ్రో. ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. ఓవర్ యాక్షన్ చేస్తారు కానీ అందుకే ఇష్టం. ఓవర్ యాక్షన్ చేస్తున్నా కాబట్టి ఇష్టం. కామనర్స్ ఈసారి సెలబ్రిటీస్ కలిపి ఆడుతారు. మరి రిజల్ట్ ఎలా ఉంది? ఓకేనా లేకపోతే బోరింగ్ అనిపిస్తుంది? బోరింగ్ అనిపిస్తుంది బ్రో. కామర్స్ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. నాకు తెలిసిన దొరక అవకాశం దొరికింది. రెచ్చిపోతున్నారు. అందులో ఎవరు చేస్తారు? మన గుండంకుల్. అందరూ గుండంకుల మీద పడుతున్నారు. ఎందుకని ఏం చేస్తాం? మెయిన్ ఆయన ఓవర్ యాక్షన్ మెయిన్ కారణం. అంతే. కామనర్ గుండంకుల్. మాస్క్ మ్యాన్ కనిపించింది చెప్తున్నాడు అంటున్నారు కదా, దాని ఓవర్ యాక్షన్ ఎందుకన్నా? అనిపించింది చెప్తే ఓవర్ యాక్షన్ అన్నారు బ్రో. మనసులో ఒకటి అనుకుని బయట ఒకటి చెప్తే ఓవర్ యాక్షన్ అంటారు. నీకెలా తెలుస్తుంది? వాళ్ళ చూస్తే తెలిసిపోతుంది కదా. అంటే ఆయన ఒక్కడే సరిగా నేను నాకు అనిపించింది మాట్లాడుతున్నా అని ఆయన ఫీల్ అవుతున్నాడు. మిగతా వాళ్ళు అది ఆయన ఫీల్ అవుతాం, మిగతా ఫీల్ అవ్వట్లేదు. 100% డామినేట్ చేస్తున్నారు బ్రో. అదే వాళ్ళు మాట్లాడి కూడా వీళ్ళు మాట్లాడారు. హిమాయల్ గారు బాగానే ఆడుతున్నారు బ్రో. ఎంటర్టైన్మెంట్ చేయాలని చూస్తున్నారు కానీ వీళ్ళు పాజిటివ్ గా తీసుకోవట్లేదు అనమాట. అదే అంటే ఆయన ఏదో తొక్కేసినట్టుగా మాట్లాడుతున్నారు కామర్స్. అదే దొరక అవకాశం దొరికింది, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అదే అనుకుంటా. వీణ ఏదో ఎంటర్టైన్మెంట్ చేద్దాం చూస్తున్నారు, వీళ్ళు అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మన గుండంగులను మనం యాక్సెప్ట్ చేయలేదు, పని చేశారు. ఈయన తీసుకోలేక అది ఓవర్ యాక్షన్. సంజన గారు అవమానించారు బాగా. నాకు తెలిసి సంజన గారు కెప్టెన్ బాగానే ఉంటది అనుకుంటా. గుడ్డు దొంగతనం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది? గుడ్డు దొంగతనం బాగానే బ్రో. పడసగా స్ట్రెంత్ కోసం దొంగతనం చేస్తున్నారు. తనూజ గారు ఓకే బ్రో. అంతే. రీతు వర్మ ఏం చేస్తారు? రీతు వర్మ అయితే నాకు ఇష్టం బ్రో. ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. గ్లామరస్ అంత లేదు బ్రో. ఇన్స్టాలో ఫాలో అవుతున్నా. ఇన్స్టాగ్రామ్ ఆల్రెడీ మొత్తం చూసిన బ్రో. బిగ్ బాస్ చూపించాల్సిన అవసరం లేదు. అక్కడ ఉండే ఇన్స్టా కాదు కదా బ్రో. టీవీ ఛానల్ వాళ్ళు ఏం చెప్పారు అది ఫాలో అవ్వాలి. ఎలా ఉండాలో చెప్పండి. మేము మాకున్నట్టు వాళ్ళు ఉండరు కదా బ్రో. మనసులో బాగుంటుంది. బయటికి చెప్తే బాగలేదు బ్రో. మనసులో ఉంది అనుకుంటా. సెన్సార్ కట్టేస్తారేమో నాకు తెలిసి. బయటికి చెప్తే బాగుంది. లేదు. రీతు వర్మ విన్ అవ్వాలని కోరుకుంటావా? రీతు వర్మ వినాలని కోరుకుంటారా కానీ విన్ అవ్వదు. అంటే టాలెంట్ లేదా, తొక్కేసారి బ్రో టాలెంట్ ఉన్న వాళ్ళని. అంతే. లాస్ట్ వరకు అయితే ఉండొచ్చు బ్రో. గ్లామర్ కోసం. తనుజ గారు అయితే ఉంటారు లాస్ట్ వరకు. టాప్ 5 లో అయితే ఉంటారు తనుజ. అంటే లెక్కన గ్లామర్ ఉన్న వాళ్ళని ఉంచుతారు, లేకపోతే గ్లామర్ ఉన్న వాళ్ళని ఉంచుతారు. గేమ్ జెన్యూన్ గా వాళ్ళని ఆడే వాళ్ళని ఉంచుతారు. నాకు తెలిసి కామనర్స్ అయితే కప్పు కొట్టరు బ్రో 100%. జెన్యూన్ గా బ్రో. ఈవిడ మన మూవీ యాక్టర్ ఆడతారు సంజన గారు. జెన్యూన్ గా ఆడతారు. సుమన్ శెట్టి గారు కానీ జెన్యూన్ గా ఆడతారు బ్రో. ఆయన గ్రాఫ్ పెరిగింది. డల్ అయిపోయారంటే అందరు కలిసి ఆయన డల్ చేస్తున్నారు బ్రో. ప్రతి ఒక్క పాయింట్ ఆఫ్ చేస్తున్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.